ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ అక్క చెల్లెళ్ళ కన్నదమ్ములకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించును గాక. గత ఎపిసోడ్లో మందసం గురించి కొద్ది వివరాలు మనం నేర్చుకున్నాం. ఈ ఎపిసోడ్లో పరిపూర్ణంగా ముందుకు వెళ్దాం. మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకువెళ్ళినప్పుడు సమూయేలు ప్రవక్త అయిన సమూయేలు ఎంతమంది గుర్తున్నాడు? సమూయేలు బైబిల్లో సమూయేలు అని ఆయన ఉన్నాడు కదా. ఆయన సమూయేలు గ్రంథం మొదటిది, రెండవ గ్రంథం రాసిన వాడు రచయిత. ఆయన బాలుడుగా ఉన్న దినాల్లో ఆయన ఒక మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. చిన్న వయసులోనే తల్లిపాలు విడిచిన తర్వాత చిన్న వయసులో దేవుని నామాన్ని బట్టి ప్రతిష్ఠ చేయబడిన తర్వాత ఏం చేయబడ్డాడు? ఆయన ప్రతిష్ఠ చేయబడిన తర్వాత మందిరానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం వింటూ, అయ్యా నా ఏలినవాడా చెప్పండి అని ఏలి అనే యాజకుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. 1కి 2 సార్లు, 2కు 3 సార్లు అన్నప్పుడు ఈ ఏలి అనే యాజకుడు ఏం చెప్తాడంటే, అయ్యా చిత్తం ప్రభా నేనున్న సెలవివ్వు అని ఈసారి అడుగు నాయన అంటాడు. ఈ సంభాషణ ఎంతమంది గుర్తున్నది మీలో? ఓకే, మంచిది. అయితే మాక్సిమం నేను షార్ట్ కట్ లో వివరాలు అర్థమయ్యే రీతిలో చెప్తా. అంటే సమూయేలు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే ఏలి అనే యాజకుడు సమూయేలుకి గైడ్ చేశాడో ఆ ఏలికి పుట్టిన వారందరూ కూడా దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఓ మంచి యాజకుడు, ఆ యాజకుని యొక్క పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే భ్రష్టులైపోయారు. భ్రష్టులైపోయినప్పుడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసి మందసాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఈ ఏలి కోడలు ఒక ఆమె ఏమంటుంది తెలుసా? సమూయేలు గ్రంథంలో ఒక మాట ఏమందో తెలుసా? ప్రభావము వెడలిపోయాను అంటుంది. ఏమంటుందనే? ఎప్పుడైతే ఫిలిస్తీన్లు ఈ యొక్క మందసాన్ని తీసుకొని పోయారో దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావము ఇశ్రాయేలు ప్రజలు వీడిపోయింది. కారణం ఏంటి? దేవుని ఆత్మ నీలో నుంచి వెడలిపోవడానికి, దేవుని ఆత్మ ఈ పవిత్రమైన పరిశుద్ధమైన ఆలయం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అంటే మనందరం అపవిత్రమైన కార్యాలు చేసేవారిగా, దేవునికి విరుద్ధమైన పనులు చేసేవారిగా ఉంటే దేవుని ఆత్మ మనల్ని విడలిపోతుంది. మహిమ అనగా ఆత్మ అని అర్థం. దేవుని మందసములో దేవుని మహిమ ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. దేవుని మందసములో ఉన్నది ఏంట్రా బాబు అంటే, 1 10 ఆజ్ఞల పలుకలు, 10 ఆజ్ఞల పలకలు. 2వది మన్నాతో నింపబడిన బంగారపు పాత్ర. 3వది చిగురించి పుష్పించి ఫలించిన ఆరోను కర్ర, బాదం కర్ర. ఈ 3 ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక సాదృశ్య రూపంగా నేను చెప్తాను. ఇప్పుడు ఆ యొక్క మందసం ఎలా నిర్మించబడింది? షార్ట్ లెంత్ మెసేజ్. మందసం ఎలా నిర్మించబడిందంటే, మనం ఎందుకు పనికిరాదనుకొని పొయ్యిలో పెట్టి పుల్లలు కాసుకుంటూ నీళ్లు కాసుకుంటూ ఉంటాం. ఏ పుల్లలు వాడేది మనం నీళ్లు కాసుకోవడానికి? ముళ్ళ తొప్పలు కదా. అంటే తుమ్మ చెట్లు ఎక్కువగా వాడేది, అవును కదమ్మా? తుమ్మ చెట్లు. ఈ తుమ్మ చెట్టు ఎందుకో పనికిరాదు, కాల్చివేయడానికి తప్ప. ఎందుకో పనికిరాని నీ జీవితంలోనికి దేవుని ఆత్మ నివాసం చేయాలనుకుంటే నీ జీవితం ఇంకా భ్రష్టత్వంలోనే ఉంది. ఎందుకో పనికిరాని ఆ తుమ్మ చెట్టును ఆయన చక్కగా నరికి చెప్తాడు, అయ్యా ఎత్తు 3.5, వెడల్పు 3.5, పొడవు 3.5, ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఆయన బోధ చేస్తాడు. ఎవరో ప్రభువైన క్రీస్తునాథుడు లేక తండ్రి అయిన యెహోవా బోధ చేస్తాడు. ఎవరికేనంటే మోషేకి. ఇదేంది ప్రభువా? లేదా బాదం చెట్టు అడగొచ్చు, టేగు చెట్టు అడగొచ్చు, ఇంకా ఆ చెట్టు అడగొచ్చు, ఈ చెట్టు అడగొచ్చు అని అనుకున్నారు. కాదు, ఏదైతే దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు, పనికిరాని జీవితాన్ని పనికొచ్చే జీవితంగా మార్చగలిగిన సమర్థుడు మనం నమ్ముకున్న దేవుడు. తన మహిమ ఎక్కడ నివాసం చేయడానికి ఇష్టంగా ఉంది అని అంటే, మనం ఎందుకు పనికిరాదు అనుకున్న చెట్టు ఉందే, ఆ చెట్టు పనికొచ్చే పాత్రగా మార్చాడు. ఎలానో తెలుసా? ఆ చెట్టు కొట్టి చెప్తున్నాడు, డైరెక్షన్ చెప్పాడు. ఎత్తు పొడవు కొలతలు కూడా చెప్తాడు. మందసం పొడవు వచ్చేసి 2 మూరలన్నర. మందసం పొడవు ఎంత? 2 మూరలన్నర. మందసం వెడల్పు వచ్చేసి 3.5 మూరలు.
మోర్ అంటే ఎంత ఉండిద్దా? చూపించండి మీరు అందరూ. అంటే మీరు ఎంత జ్ఞానవంతులో తెలిసింది కదా. మోచేద్దాక భలే ఎవరు చెప్పింది మాట? అది అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. ఇట్ట కాదు మోగముద్దుల్లాగా. అయ్యా మోర్ అంటే మోచేతి వరకు అంటే ఎన్ని మోచేతి వరకు ఎన్ని మూరలు వేసుకోవాలి? ఇప్పుడు మనం పొడవు అనుకున్నాం 2 మూరలున్నర. ఎంత? 2 మూరలున్నర పొడవు. వెడల్పు 3.5 మూరలు. వెడల్పు ఎంత అంటే పొడవు నా వైపు నుంచి పొడవు 2.5, వెడల్పు 3.5. మరి ఎత్తు ఎంత? 3.5 ఎత్తు కూడా. ఇది నిర్గమాకాండం 25వ అధ్యాయంలో రెఫరెన్స్ రాయబడి ఉంది. అదేవిధంగా నిర్గమాకాండమే 37:1 కూడా రాయబడి ఉంది. ప్రియులారా, మందసం గురించి రాయబడిన మాటలు. సరే, ఇది అప్రస్తుతం. నేను చెప్పాను గత ఎపిసోడ్లో మందసంలో ఏముందా అని అంటే, అయా 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. మందసంలో ఏముందా అని అంటే మళ్ళా గుర్తుంచుకోండి. మళ్ళా వచ్చేవారం మీ అందరిని అడుగుతా. మందసంలో ఏమున్నాయి? 10 ఆజ్ఞల పలకలు. మందసం దేనితో తయారు చేయబడింది? తుమ్మ చెక్కతో, పనికి రాని తుమ్మ చెట్టుతో చేయబడింది. మానవ జీవితం పనికి రాని జీవితం అమ్మ. మన జీవితంలో సగం నిద్రకే పోతుంది. అలాంటి ఈ జీవితంలో మిగిలినది ఏంటంటే మన ఎంజాయ్మెంట్ కోసం, మన శరీర కోరికలు నెరవేర్చుకోవడం కోసం పోతుంది. మిగిలిపోయిన సమయం కొంతేమో నిద్రకైతే, కొంతేమో పాడు పనులకి, కొంతేమో కాలకృత్యాలకి. ఆ మిగిలిన సమయమైనా దేవునికి నువ్వు ఇస్తావా అంటే ఎంత మాత్రం నేను ఇవ్వను. అయితే మందసాన్నేమో తుమ్మ చెక్కతో ఎందుకు చేశాడు దేవుడు అని అంటే ఒకే ఒకటి కారణం. ఎందుకు చెప్పాడు అని అంటే పనికి రాని మానవ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేశాడు. మందసం తుమ్మ చెక్కతో చేసి బంగారంతో ఒదిగి ఆ చుట్టూ దేవదూతలు రెక్కలు చాచుకున్నట్టు దేవదూతలను పెట్టి కెరూబుల్ని, దేవుని మందసము అతి పరిశుద్ధమైన స్థలం. పరిశుద్ధమైన స్థలం వేరు, అతి పరిశుద్ధ స్థలం వేరు. అతి పరిశుద్ధమైన స్థలంలో తెర వెనకాల ఏముండిద్దంటే మందసం ఉండిద్ది. యాజకుడు, ప్రధాన యాజకుడు సంవత్సరానికి వచ్చి ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరి పాప పరిహారార్థమై రక్తాన్ని అర్పించి ప్రతి ఒక్క పాపమును, ప్రతి ప్రజల యొక్క పాపమును కడుక్కోవడానికి చేసే పని అది. శాశ్వతమైన బలియాగం కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అనే దేవుడి లోకానికి పంపించాడు. ఒక్కసారే అర్పించాడు, తన రక్తాన్ని ఇచ్చింది. ఎందుకయ్యానంటే ఎందుకంటే ఆఖరి బొట్టు వరకు కూడా కార్చివేయబడింది యేసు ప్రభువులో. ఎందుకు అనంటే పనికి మాలిన నీ జీవితాన్ని, నా జీవితాన్ని కడిగి వేయటానికి. ఇంత గొప్ప దేవుడు మనకు తోడై ఉండగా ఆ దేవుని మనం ఎలా ఆరాధిస్తున్నాం? ఏలీ కుమారులు దేవునికి విరోధంగా నడిచారు. తమ ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు అంటే సేవలోనే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారంటే తమ ఇష్టం వచ్చిన బ్రతుకును బ్రతికారు. సమూయేలు కుమారులు కూడా అలాగనే. ప్రియులారా, చాలా మంది కుమారులు, అభినాదాబు కుమారులు కూడా అలానే, ఒక్కడు తప్ప. అందుకే ఉజ్జయ ఎందుకు మరణించాడు? జారిపోతుంది, బండి మీద పెట్టారు, జారిపోతుంది, వెంటనే చెయ్యి వేయంగానే కాలిపోయాడు. ఎలా? ఒక పిడుగు పడ్డట్టు అయిపోయింది. స్పాట్ డెడ్ అనమాట. ఎందుకు ఈ సంభవాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ప్రధాన కారణం ఒకటి, ప్రతిష్ట లేకుండా వారు సేవ చేయుచున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేశారట? ఎలియాజరును దేనికోసం ప్రతిష్ట చేశారు? ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ప్రతిష్ట చేశారు వాళ్ళు? 20 తర్వాత లేదా? అదే, ఒక్కసారి ప్రతిష్ట చేస్తే ఆ మనిషి జీవిత కాలం అంతా కూడా దేవుని కొరకే ఉండాలి. ఇప్పుడు ఉజ్జయ మరణించాడు, ఎలియాజరు ఎందుకు మరణించలేదు? అది ప్రతిష్ట చేయబడని వ్యక్తులు ఏం చేశారంటే మందసాన్ని తాకకూడదు. మందసాన్ని తాకితే ఏమైంది? నేను చెప్పాను గత ఎపిసోడ్లో 6వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మందసరాంగాన్ని తెరిచి చూడంగానే అనేక మంది వ్యాధులు మృత్యువాతకు గురైపోయారు, అనేక మంది చనిపోయారు. 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నమాట అది.
ప్రియులారా, అంటే యెహోవా మందసాన్ని తాకాలన్నా, మందసాన్ని చూడాలన్నా ప్రతిష్ఠ చేయబడిన సేవకుడు మాత్రమే అది అర్హత. తనకు అర్హత ఉన్నది. బలిపీఠం అందుకని ఎవరు పడితే వాళ్ళు ఎట్ట పడితే అట్ట నీ రోత జీవితంతో వచ్చి నువ్వు కనీసం స్నానం కూడా లేకుండా, హృదయం శుద్ధీకరణ లేకుండా వచ్చి బలిపీఠం దగ్గరకు వస్తావు, బలిపీఠం ఎక్కుతావు, తొక్కుతావు, తిరుగుతావు. ఏమనుకున్నావు? అది పరిశుద్ధమైన స్థలం, ప్రతిష్ఠ చేయబడిన యాజకుడు నిలబడే స్థలం. అది అలా అభినాదాబు కుమారుడైన అలానే ప్రవర్తించాడు. తను ఇష్టం వచ్చినట్టు ఆ మందసాన్ని ఎలానంటే ఒక ఆట వస్తువు చూశాడు మందసాన్ని ఇంట్లో ఉన్నప్పుడు. బట్ ఇక్కడ ఉబేదేదెము అక్కడ నుంచి అభినాదాబు ఇంటి నుంచి తీసుకొస్తున్నప్పుడు ఈ సంఘటన ఎప్పుడైతే జరిగింది, వెంటనే దావీదు భయపడిపోయాడు. గచగచ వణికిపోయాడు. దావీదు వణికిపోయి ఏం చేశారు అంటే లేవీయులను సమకూర్చాడు ఆయన. ఈ తప్పు మళ్ళీ ఇంకెప్పుడు మనం చేయకూడదు. ఈ తప్పు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. వివరంగా రాయబడింది ఎక్కడ అంటే మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం నుంచి రాయబడి ఉంటుంది. ఈ తప్పు ఎప్పుడు మనం చేయకూడదు. దీన్ని ఏం చేయాలా అంటే, అయ్యా ప్రతిష్ఠ చేయబడిన లేవీయులలో నుండి ప్రతిష్ఠ చేయబడిన వారు ముందుకు రావాలి. ఏమని ఆజ్ఞాపించాడు ఆయన? లేవీయులలో నుండి, ఎవడు పెడతాడు కాదు, లేవి వంశములో నుండి ప్రతిష్ఠ చేయబడిన వారు ముందుకు రావలను ఒక ఆజ్ఞ జారీ చేశాడు రాజైన దావీదు. యెరూషలేమునకు తీసుకురావడానికి లేవీయుల్లో ప్రతిష్ఠ చేయబడిన వారు ఎవరో వారి వారి బంధుమిత్ర సమేతంగా వారందరిని ఆహ్వానించాడు. చూడండి 15వ అధ్యాయం మొదటి వచనంలో చూద్దాము. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను, దేవుని మందసానికి ఒక స్థలాన్ని సిద్ధపరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంటిలో కూడా గుర్తుంచుకోండి, దేవుని సన్నిధికి ఒక స్థలం అనేది కేటాయించుకోవాలి మనం. మీరు అనొచ్చు, అయ్యా మాకుంది చిన్న గుడిసె కదా, ఆ గుడిసెలోనే ఒక స్థలం. అంటే దేవుడు మనకిచ్చిన దాంట్లోనే నువ్వు మోకరించి ఒక స్థలం ఏర్పాటు చేసుకో. ఆడ ప్రార్థించుకునే స్థలం అది, అది పవిత్రమైన స్థలం. అది ప్రియులారా, ప్రతిష్ట లేకుండా దేవుని పరిచర్యలోకి వెళ్ళకూడదు. మనం ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ప్రతిష్ట చేసుకోవాలి, ఒక నిబంధన. దేవునితో నేను దేవుని పని చేస్తా, మళ్ళీ దేవుని పని చేస్తాను ప్రతిష్ట చేసుకో. నువ్వు నేనే ఎందుకు చేయాలా అని అనకూడదు. మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేయబడ్డావు, దేవుడే నీకు అవకాశం కల్పించాడు. కల్పించినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ప్రతిష్ట చేయబడకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తే, యేసు ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవునికి ఒక మాట చెప్తాడు. ఈ సందర్భంలో చెప్పాలి మీకు. అది ఏంటంటే, వారిని సత్యమందు ప్రతిష్ట చేయుచున్నాను. ఎవరిని? తన వారిని, యేసయ్యను వెంబడించిన వారిని, యేసయ్యందు విశ్వాసం ఉంచిన వారు. దేని యందు ప్రతిష్ట చేయబడాలంటే సత్యమందు, అనగా వాక్యమందు ప్రతిష్ట చేయబడిన వ్యక్తులుగా ఉండాలి. అలాంటి వారు, వాక్యమందు ప్రతిష్ట చేయబడిన వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అభినాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటే అభినాదాబు నష్టపోయింది, లాభపడింది ఏంటయ్యారంటే కుమారుడిని నష్టపోయాడు, ఉజ్జాని. కారణం ఆయన వక్ర బుద్ధి, వక్రమైన ప్రవర్తన జీవితమే. అందుకే కాల్చివేయబడ్డాడు. బట్ ఉబేదేదెము ఇంటిలో అలా లేదు. ఈ 15వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము 2వ వచనం. మందసము ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకునేను చెప్పిన వారు తప్ప. ఏం చెప్పారట? చెప్పినోళ్ళు తప్ప. అబ్బాయి నీకు ఈ పని అప్పగిస్తున్నా అంటే ఆ చెప్పిన వ్యక్తి చెయ్యాలి. ఓరక నీకు నేను ఒక్కడ దొరికానంటే అటు కుదిరిద్ది. కుమారమ్మ ఈ పని చేయాలంటే కుమారమ్మ చేయాలి, అంతే. నేను దొరికాను మీకు. రాజు ఏమన్నాడు ఇక్కడ? ఎవరైతే చెప్పబడ్డారో వాళ్ళు చేయాలి. ఇతరులు చేస్తే ఏమైంది? ఉద్యోగంలో మరణం.
శాపం పొందుతాం. అప్పగించబడిన పనిని చక్కగా చేయాలి. దేవుని విషయంలో ఎక్కడ కూడా రాజీకి రాకూడదమ్మా. దేవుని కొరకు అప్పగించబడిన పని ఏదైతే ఉందో దేవుని పరిచర్యలో నీకు, ఆ అప్పగించ పనిని ఎప్పుడైతే సత్యముగా, యథార్థంగా, నీతిగా జరిపిస్తావో నీ ఇంట నిలబడి ఉంటాయి ఆశీర్వాదాలు. ఆమేన్, హల్లెలూయా. ఒబేదేదోము ఇంట ఎందుకు ఆశీర్వాదాలు? కేవలం 3 నెలల్లో ఒబేదేదోముకి 8 మంది కుమారులు సంతానం, అబినాదాబుకి 3 సంతానం. ఒకతను ప్రతిష్ఠ చేయబడ్డాడు, బాగానే ఉన్నాడు. ఇంకొక ఆయన పర్వాలేదు. కానీ ఉజ్జా కాదు, దేవుని విరోధంగా నడిచాడు, నాశనానికి పాత్రుడయ్యాడు. ఇక్కడ దావీదు ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో చెప్పే సందేశం ఏంటంటే, లేవీయులందరినీ సమాజముగా సమకూర్చాడు, సంఘముగా సమకూర్చి వాళ్ళందరికీ బోధ చేస్తున్నాడు. అయ్యా, మీరు మాత్రమే, మీలో కూడా ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తులు మాత్రమే ఆ మందసాన్ని మోయడానికి అర్హులు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందసం మోసే, అప్పటి వరకు మందసాన్ని ఎలా తీసుకొచ్చారు? ఒక ఎద్దుల బండి మీద ఎక్కించి తోలేశారు. కానీ ప్రతిష్ఠ చేయబడిన వారు మోయలా. అంటే మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదు, కానీ మీకు అర్థమవుతుందని నేను గ్రహిస్తున్నా. వీళ్ళ విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఈ పని కోసం ప్రతిష్ఠ చేయబడిన వాడు ఆ పనే చేయాలి. వాక్యము, ఓ కీర్తన గ్రంథం, ఉత్తర ప్రత్యుత్తరాలు ఫలానా వ్యక్తి, ఆ వ్యక్తే చదవాలి. ఆమె కాదు నేను చదువుతా, ఆయన కాదు నేను చదువు కాదు. ఫలానా వ్యక్తి ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తే ప్రార్థన చేయాలి. ఫలానా వ్యక్తి పరిచర్య అంటే ఆ వ్యక్తే పరిచర్య చేయాలి. ప్రార్థనలో కానీ, పరిచర్యలో కానీ, ధూపం వేసే దాంట్లో కానీ, గాయకుల్లో కానీ ఎక్కడ కూడా లోపం అనేది, మనం చేసే పనిలో లోపం ఉందా అది శాపమే. దేవుని విషయంలో చేసే పని లోపం లేకుండా చేయాలి, లోపంతో చేయకూడదు. అబినాదాబు ఎంత పెయిన్ అనిపించాడు కుమారుడు చనిపోయినప్పుడు. ఈ కుమారుడికి ఎంత బోధ చేసినా వినలా, పర్యవసానం మరణం. ఏలి ఎంత బోధ చేశాడు కుమారుడికి, వినలా, పర్యవసానం మరణం. ఎంత బోధ చేసినా ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మశక్తిని దైవజనుల్లో ఉంచి బోధ చేస్తున్నా వినని వారికి శాపం తప్ప మరొకటి ఉండనే ఉండదు. ఆశీర్వాదం రావాలా? నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఒబేదేదోము కుటుంబములో 8 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది? 8 మంది పిల్లలు. బట్ ఆ 8 మంది యుద్ధ వీరులే. చప్పట్లు కూడా తెలుస్తుందా? ఆ తండ్రి ఆ పిల్లల్ని ఎలా తయారు చేశాడు తెలుసా? పరిచర్య విషయంలో పేదవాడు కావచ్చేమో, ఆ ఇంటినంట ఎలా ఆశీర్వదించాడంటే దేవుడు, పొలాన్ని ఆశీర్వదించాడంట, పశువుల మందిని ఆశీర్వదించాడు, బిడ్డలను ఆశీర్వదించాడు. వాళ్ళు ఏం పెట్టుకుంటే అది ఆశీర్వాదకరంగా మారిందంట. కారణం ఏంటి తెలుసా? ఒబేదేదోము నేర్పినది, దేవుని స్తుతించడం నేర్పాడు, దేవుని ఆరాధించడం నేర్పాడు, దేవుని కీర్తనలు పాడటం నేర్పాడు, వాయిద్యాలు వాయించడం నేర్పాడు. ద్వారపాలకులుగా ఎలా ద్వారపాలకులుగా ఉన్నారు, దేవుని యొక్క ఆలయం యొక్క ద్వారపాలకులుగా చేయవలసిన పనులు ఎలా ఉంటాయో అవి నేర్పాడు, ఆ విధేయత నేర్పాడు. అంతేకాదు యుద్ధ వీరులుగా ఉన్నారట వీళ్ళు. ఎలా ఉన్నారు వీళ్ళు? చూడండి, వాక్యం చూడండి, వాళ్ళు ఎలాంటి వారు ఏంటనేది. మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 4-8 వచనాలు రాయబడి ఉంది. ఎవరి గురించి? ఒబేదేదోము కుటుంబం గురించి. అబినాదాబు కుటుంబం దెబ్బతిన్నది, గాయపడింది. కానీ 20 సంవత్సరాలు ఫలం ఏంటంటే ఆ ఫలాన్ని పొందుకోలేకపోయాడు ఉజ్జా. కానీ ఒబేదేదోము కుటుంబం అలా కాదు. నీ కుటుంబం ఎలా ఉంది? దేవుని సన్నిధి పలుమార్లు నేను హెచ్చరిక చేస్తూ ఆయన సన్నిధిలో ఉండి కూడా నీ ప్రవర్తన ఎలా ఉంది? అబద్ధమాడుతున్నావా? మోస కార్యాలు చేస్తున్నావా? దేవునికి విరోధమైన నడవడి నువ్వు నడుస్తున్నావా? ఎంతకాలం నడుస్తావు? 20 సంవత్సరాలు వెయిటింగ్. దేవుడు సహనంతో పరీక్షించాడు. ఇంకెంతకాలం పరీక్షిస్తాడు అనుకున్నావు? ఉజ్జా జీవితం ఏమైపోయింది? 20 సంవత్సరాల అనంతరం బయటకు రాగానే అంటే ఆట వస్తు తన ఇంట్లో ఉండదే కదా, ముట్టుకున్నాడు, చనిపోయాడు. బిడ్డలారా, జ్ఞాపం చేసుకోండి, తాకకూడదు. దేవుని మందిరములో ఉన్న ప్రతి వస్తువు దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం ప్రతిష్ఠ చేయబడిన వస్తువు. నువ్వు దాన్ని ఇష్టానుసారంగా వాడకూడదు, ఎట్టబడితే అట్లా. చాలా చిన్న గుండు పిన్నీసైనా సరే
చాలా పవిత్రంగా చూడాలి మనం. ఇది దేవుని ఆలయంలో వస్తువు. ఇది నీ కుటుంబ వ్యవస్థ ఎలా నడిపిస్తున్నాడు? ఒబేదేదేమో కుటుంబం దీవించబడటానికి వారి జీవితం ఏంటంటే వినయం, విధేయత, ప్రార్థన, విశ్వాస వీరులుగా వాళ్ళు బ్రతికారు. అందుకే మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయములో 4-8 వచనాలు రాయబడిన మాటలు చూడండి ఒకసారి. దేవుడు ఒబేదేదేమును ఆశీర్వదించి అతని కుమారులను దయచేసెను. ఎవరనగా షేమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవ వాడు, యోవాహు మూడవ వాడు, ఐదవ వాడు, అమ్మియేలు ఆరో వాడు, ఇస్సాకారు ఏడవ వాడు, ఎనిమిదవ వాడు. వాని కుమారుడైన షెమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలురై తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షెమయా కుమారులు ఓత్ని, రఫాయేలు, ఒబేదు, ఎల్జాబాదు. బలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు. ఏమండి ఇలా పిల్లలు ఎలాంటి వాళ్ళు అంట? ఒబేదేదేము కుమారులు, వారి కుమారులు. మనోల సంగతి తన సంతానం కూడా చెప్పాడు. అంటే ఒబేదేదేము ఎలాంటి వాడే ఉంటాడు? చిన్న వయసు నుంచి ఆ పిల్లలకి ఏం నేర్పుంటాడు? ఫిలిస్తీన్లకు అతి సమీపంగా ఉన్న ప్లేస్లో గిత్తీయ ప్రాంతం అది. అక్కడ నివాసం చేస్తున్నాడు. అలాంటి ప్లేస్లో ఉన్నవాడు అంటే అన్య దేవతలను ఆరాధించే ప్రజలకు అతి సమీపంగా ఉన్న వ్యక్తి ఏం బోధ చేశాడంటే నిజమైన దేవుని గురించి బోధ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. పాటలు ఎలా పాడాలో నేర్పాడు. దేవుని ఎలా స్తుతించాలో నేర్పాడు. దేవుని ఎలా మహిమపరచాలో బోధ చేశాడు. దేవుని వైపే వారిని నడిపించి ప్రతిష్ఠ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒబేదేదేము కుటుంబం ఎందుకు దీవించబడింది? ఒబేదేదేము కుటుంబానికి ప్రధాన కారణం ఏంటి? ఆ కుటుంబం దీవించబడటానికి కారణం ఏంటంటే దేవుని ఆలయపు ద్వారపాలకుడుగా ఒబేదేదేము ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? దేవుని ఆలయపు ద్వారపాలకుడు. ఆ ద్వారం నుంచి లోనకంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే ఒబేదేదేమును దాటి వెళ్ళాలి. దేవుని ద్వారం దగ్గర నిలబడ్డాడంటే అతను ఎలాంటి వాడై ఉంటాడు? దేవుని మందిర ద్వారం దగ్గర నిలబడాలి అంటే ఒక మోసగాడో లంచగుండో అలాంటి నిలబడతారమ్మా? నిలబెట్టరు. నమ్మకస్తుడు, నమ్మకమైన పరిచారకుడు. ఈయనేంటట? ద్వారపాలకుడు, అంతేకాదు లేవీయుడు, అంతేకాదు గాయకుడు, అంతేకాదు గొప్ప పరిచారకుడు. ఏంటైనా ద్వారపాలకుడు, లేవీయుడు, ద్వారపాలకుడు, గాయకుడు, గొప్ప పరిచారకుడు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఒబేదేదేము ఇంటి నుంచి. ఆ మందసాన్ని యెరూషలేము పట్టణానికి దావీదు ఎలా తీసుకురావాలని ప్లాన్ చేశాడంటే, అయ్యా మునుపు జరిగిన రీతిలో మనం తప్పు చేయకూడదు. ఈ లేవీయుల సమాజానికి చెప్తున్నాడు, మునుపు జరిగిన తప్పు మనం మరలా మునుపు జరిగిన నాశనం మరలా తెచ్చుకోకూడదు. ఎలా ఉండాలి అంటే ఒకటే కారణం. ఈయన ద్వారపాలకుడు కాదు, ఈయన జీవితంలో ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే కొరహు సమాజం గుర్తుందా మీకు? మోషే కాలంలో కొరహు, అబినాదాబు అనే వాళ్ళు దేవునికి విరోధంగా నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అబినాదాబు వేరు, ఈ అబినాదాబు వేరు అమ్మో కొంతమంది ఉన్నారు. అంటే కొరహు సమాజానికి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే కోరహు. ఈ కొరహు ఎలాంటి వాడంటే దేవునికి, దేవుని సమాజానికి, దేవుని సన్నిధికి విరోధంగా నడిచాడు. ఆ కొరహు సంతానములో నుంచి కొరహుకి 3 కుమారులు. కొరహుకి ఎంతమంది పిల్లలు? 3. నిర్గమాకాండంలో రాయబడి ఉంటుంది చూడండి. ఎక్కడ కూడా అది మనకు కనపడదు, కానీ ఆశ్చర్యకరంగా నిర్గమాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. వారు ఎవరయ్యా బాబు అని అంటే అప్పీరు, ఎల్కనా, అబియాసాపు. అసీరు, ఎల్కానా,
అబియాసాపు. వీళ్ళు సుమారు 7 కీర్తనలు రాశారండి. ఎన్ని కీర్తనలు రాశారు వీళ్ళు? 7 కీర్తనలు దేవునికి మహిమకరంగా, దేవుని ఉన్నతమైన అత్యున్నతమైన స్థానాన్ని మహిమపరుస్తూ రాసిన కీర్తనలే. అందుకే నీ మందిరావరణంలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అనే మాట రాసింది ఎవరంటే ఈ కొరహు కుమారులే. కొరహు చెడ్డవాడే గాని తన పిల్లలు చెడ్డవారు కాదు. కొరహు ఎలాంటి వాడంటే దేవునికి విరోధంగా నడిచాడు, లేవీడై ఉండి. కానీ అదే సంతానం నుంచి పుట్టుకొచ్చిన వాడే ఒబేదేదేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన పితరులు చేసిన, అంటే తన యొక్క తాత కొరహు అనే వ్యక్తి చేయబడిన ఆ వంశంలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళ కుమారుల దగ్గర నుంచి ఎలా ఉండారంటే దేవునికి నమ్మకస్తులుగా బ్రతికారు. ఈరోజు దేవునికి నమ్మకస్తుడుగా నువ్వు బ్రతకగలిగితే, దేవుని గొప్పగా స్తుతించి ఆరాధించి నీ మనస్సును, నీ హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకోగలిగితే ఆశీర్వాదాలు నీ ఇంట నిలబడి ఉంటాయి. అది 3 సంవత్సరాలని కాదు, 3 నెలలు ఒబేదేదేము ఇంటిలో దేవుని మందసం ఉంటేనే ఆయన కుమారులు అలా దీవించబడ్డారే. 3 నెలలుంటే అంత దీవించబడితే నీ జీవితం అంతా దేవునికి ప్రతిష్ఠ చేయబడి ఉన్నట్లయితే నీ కుటుంబం, నీ పిల్లల కుటుంబం, ఆ పిల్లల కుటుంబం, మనవల తరతరాలు దీవించబడటానికి ఓ ప్రతిష్ఠ అనేది ముఖ్యమైనది. మందిరావరణంలో చేరి ప్రభువా ఇదిగో నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నా నీ మందిరములో, ఇదిగో ఈ దినము మొదలుకొని నా జీవిత కాలమంతా ఈ పరిచర్య గొప్పగా దీవించబడలాగా ప్రార్థనా పూర్వకంగా నేను నీతో గడపాలని ప్రతిష్ఠ చేసుకుంటున్నా, నిన్ను స్తుతించాలని ప్రతిష్ఠ చేసుకుంటున్నా, నీ పరిచర్య చేయాలని ప్రతిష్ఠ చేసుకుంటున్నా, దైవజనులకు పరిచర్య చేయాలని ప్రతిష్ఠ చేసుకుంటున్నా. ఈ ప్రతిష్టలో ఏ మాత్రం వెనకడుగు వేయకూడదు. ఒక దినం ఆఫ్రికా దేశంలో ఒక యవనస్తుడిని యాజకుడిగా ప్రతిష్ఠ చేస్తున్నాం. మేము చుట్టూ నిలబడి ఉన్నాం. దైవజనులు గిన్నె నిండా ఆలివ్ ఆయిల్ సిద్ధపరిచారు. ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు ఆ గిన్నెలో చేయి ముంచి అలా తల మీద చేయించి ప్రార్థన చేస్తూ ఆ యొక్క వ్యక్తిని ప్రతిష్ఠ చేశాక తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ అతనికి, తన బంధువులు, తన స్నేహితులైన వారందరూ కూడా రకరకాల గిఫ్ట్లు తీసుకొచ్చి ఇచ్చారు. కొంతమంది డబ్బు, కొంతమంది బంగారం, కొంతమంది వస్తువులు, రకరకాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటి ఇదంతా అంటే ఇతను ప్రతిష్ఠ చేయబడ్డాడు, తన ఇంటిలో కాదు, ఇతను దేవుని దగ్గర ఉంటాడు ఇక నుంచి అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తి ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నాడు. మనం ప్రతిష్ఠ చేసుకున్నాం ఇంకెప్పుడు పాపం చేయనని. నీ జీవితం అనుకోలేదా? బాప్తిసం తీసుకో ముందు, అయ్యా నా యొక్క పాత జీవితాన్ని ఈ బాప్తిసం ద్వారా కప్పి పెడుతున్నాను, సమాధి చేస్తున్నా, ఇంకెప్పుడు కూడా ఏ పాపము నేను చేయక దేవునికి విధేయత కలిగి దేవునికి మహిమకరంగా నేను జీవిస్తానయ్యా. మాటిస్తున్నావు కదా, ఎందుకు మాట తప్పావు? ఎన్నిసార్లు మాటిచ్చావు దేవునికి, ఎన్నిసార్లు మాట తప్పావు? జ్ఞాపం చేసుకో బిడ్లారా. ఒబేదేదేము కుటుంబం దీవించబడటానికి మాట తప్పే వ్యక్తి కాదాయన, మాట మీద నిలబడే వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏదో ప్రమాదంలో, నా పిల్లలు లేక భర్త లేక భార్య, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ప్రమాదపు అంచుల్లో చేరినప్పుడు, ప్రభువా నా కుమారుని బ్రతికిస్తే, నా కుమార్తెను బ్రతికిస్తే, నా అల్లుడిని బ్రతికిస్తే, నా భర్తను బ్రతికిస్తే, లేకపోతే నా భార్యను బ్రతికిస్తే, ఇదిగో నీ సన్నిధిలో సాక్షిగా నిలబడి 1116 ఇస్తా. ఏమిస్తావు అంటే నీ ఇంటిలో వాళ్ళ ప్రాణం ఖరీదు, నీ ప్రాణం ఖరీదు 1116. డాక్టర్కి ఎంత ఇస్తావు? ప్రాణం మీదకి వచ్చిందంటే ఏ జబ్బు అయినా ఎంత ఇస్తావు డాక్టర్కి? 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తావు కదా. ఎంత ఇస్తావు? నోరు గారు చెప్పండి, ఇదన్నా నిజాలు. ఇల్లు ఒళ్ళు తాకట్టు పెట్టాను సరే, తల తాకట్టు పెట్టాను సరే, ఏం చేస్తావు? ఆ బిడ్డను బ్రతికించుకోవడానికి, ఆ భర్తను బ్రతికించుకోవడానికి, భార్యను బ్రతికించుకోవడానికి నీ తల తాకట్టు పెట్టో, లేదా నీ వస్తువు తాకట్టు పెట్టో, లేదా నీ ఇల్లు తాకట్టు పెట్టో, నీది అమ్మో ఆ బిడ్డను బ్రతికించుకుంటావే. దేవుని సన్నిధిలో మాట ఇచ్చి మాట తప్పటం నాశనానికి మనమే పాత్రలు అవుతాం. చాలా మంది చేస్తారు ఈ పని. ఒబేదేదేము ఎప్పుడు మాట తప్పలా. దేవుడిచ్చాడు ఆ బిడ్డల్ని, దేవునికే ప్రతిష్ఠ చేశాడు. ఆ బిడ్డలు ఎలా ఎదిగారు? అన్నిటిలో మనం చదువుకున్నాం కదా. 15వ అధ్యాయంలో, 26వ అధ్యాయంలో
ఏం రాయబడి ఉంది అంటే అన్ని విషయాల్లో పరాక్రమశాలులు అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రతిష్ట, దేవుని సన్నిధిలో నిలబడి నిన్ను నువ్వు ప్రతిష్ట చేసుకో. అన్ని విషయాల్లో నువ్వు హెచ్చించబడతావు. నేను చెప్పాను మందసంలో ఏముంటాయి, మందసంలో ఏముంటాయమ్మా? 1 10 ఆజ్ఞలు, 2 మన్నా గల బంగారు పాత్రలు, 3 అహరోను కర్ర, చిగురించి పుష్పించి ఫలించిన అహరోను కర్ర ఎక్కడుందంటే మందసములో. అసలు మందసములో ఏముందా అంటే దేవుని మహిమ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ అనగా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అపవిత్రతతో అపరిశుద్ధతతో నీ హృదయ శుద్ధీకరణ లేకుండా దేవుని సన్నిధిలోకి వస్తే అది శాపమే. అందుకే ఆదివారం పెందల కాడనే లేచి యెరూషలేములో ఉన్న స్త్రీలు అనేక మంది పరుగున దేవుని వాక్యాన్ని వినడానికి సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉండగా పరుగున వచ్చారు. దేవుని వాక్యం జీవము కలిగినది. వాక్యము మనల్ని అభివృద్ధిలోనికి నడిపించింది. వాక్యం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాక్యము శాపగ్రస్తమైన వాటన్నిటిని కూడా తెగ నరుగుతుంది. అలాంటి జీవము కలిగిన వాక్యం మనం వినడానికి మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి, మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి, మన తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి, మన క్రియల్లో పరిశుద్ధత ఉండాలి, మనం చేసే పరిచర్య పరిశుద్ధమైనది ఉండాలి. వక్ర బుద్ధి వక్ర మార్గంలో నడిచేవాడిని ఎన్నడూ మార్చలేం. కుక్కతోక వంకర ఉజ్జా పరిస్థితి, అందుకే చనిపోయాడు. బిడ్డలారా, అలాంటి వక్ర బుద్ధి మనకు ఉండొద్దు. మన ఆలోచనలో పరిశుద్ధత, తలంపుల్లో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన పరిచర్య మనం చేద్దాం. మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకుందాం. ఇక్కడ మందసములో రాయబడినవి, మందసములో ఉన్నవి 10 ఆజ్ఞలు అంటే ఒక నిబంధన. చెదరిపోయిన దేవుని పిల్లలకు ఓ నిబంధన. ఏంటా నిబంధన అంటే, ఇదిగో మీ జీవితాలు పాడు చేసుకున్నారు. ఏమి లేక? నిబంధన లేక, ఒక కమిట్మెంట్. ఏముంది అని అంటే, ఈ 10 ఆజ్ఞలు అనుసరిస్తే మీరు నాతోనే ఉంటారు. ఎన్ని ఆజ్ఞలు చెప్పింది? 10 ఆజ్ఞలు అనుసరించాలి, తప్పకుండా అనుసరించాలి. ఎందుకనంటే దేవునితో ఉన్న నిబంధన పలకలను జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై 10 ఆజ్ఞల పలకలు దాంట్లో పెట్టారు. రెండోది మనం చూస్తే, రెండోది బంగారంతో నింపబడి, బంగారం పాత్రలు దేనితో అంటే మన్నాతో నింపబడి ఉన్నాయి. మన్నాతో నింపబడి ఉన్నాయి అంటే ఏంటంటే ఆయన కృపా సమృద్ధి నిరంతరం మనకు తోడై ఉన్నది అనటానికి గుర్తే ఆ మన్నాతో నింపబడిన బంగారపు పాత్రలు. మూడోది ఏంటంటే అహరోను చిగురించిన పుష్పించిన ఫలించిన అహరోను కర్ర. జీవము లేని కర్ర జీవము కలిగి ఉన్నది. అంటే ఆయన కృప జీవము లేని మన బ్రతుక్కి జీవాన్ని ఇస్తుంది. ఆయన కృప సన్నిధి సమృద్ధి లేని మన బ్రతుకులో సర్వ సమృద్ధిని ఇస్తుంది. అందుకే ఈ నిబంధన మందసమును మోయిచూ ఉన్నప్పుడు కలిగిన పరిణామాలు, కలిగిన పరిస్థితులు ఏంటి అని అంటే, అసమృద్ధి లేనే లేదు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇశ్రాయేల్ ప్రజలకి అసమృద్ధి లేదు. 40 సంవత్సరాలు శ్రేష్టమైన భుజించారు, తిన్నారు, తాగారు, వరిష్టం. అయినా బైబిల్లో ఏం రాయబడి ఉందంటే ఒక మాట, వారి హృదయం క్రొవ్వు బట్టి ఉన్నది. ఏందట? బాగా తిని ఏం పట్టింది? దేవుణ్ణి అంతలోని మరిచిరి. దేవుడు మనకు సమృద్ధి ఇస్తే దేవుని మర్చిపోతావా? జాగ్రత్త. ఒబేదేదేమో మర్చిపోలా, ఆయన కుమారులు మర్చిపోలా, ఆ కుమారులు మర్చిపోలా. ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు మనం దేవుని మహిమపరచాలి. ఈరోజు మనం దేవుని కృపను జ్ఞాపకం తీసుకోవాలి. కరోనా టైమా, ఇంకా రకరకాల వ్యాధులు ఈ భూ ప్రపంచంలోకి వచ్చేసినా సరే, రకరకాల రోగాలు కలుగు చేసి బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చినా సరే, మనం ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే కృప మనల్ని ఆవరించి ఉన్నది. ఏం ఆవరించిందట? కృప. సమృద్ధితో కూడుకున్న కృప, అసమృద్ధి కాదమ్మా, సమృద్ధితో కూడుకున్న కృప మనల్ని ఆవరించింది. ఆ కృప ఉండబట్టే ఒబేదేదేము తన కుటుంబం దీవించబడింది. ఆ కృప నీలో ఉంటే, అంటే దేవుని యొక్క కృప నీ ఇంటిలో నిలబడి ఉండాలంటే నువ్వు ప్రతిష్ట చేసుకోవాలి. ఆ కృప నీలో ఉంటే, నీ ఇంటిలో ఉంటే నీకు సర్వ సమృద్ధి.
ఆ కృపే నీ దగ్గరకు ఉండాలన్నా, నీ ఇంటిలో ఉన్నా, నీ ఒంటిలో ఉండాలన్నా ఏం చేయాలంటే, దేవుని కృపా సరిహద్దులు విస్తరించాలంటే ప్రతిష్ట చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అబీనాదాబు కుటుంబంలో ఎందుకు భయంకరమైన విపత్తు జరిగింది అని అంటే, ప్రతిష్ట లేక. ప్రతిష్ట లేనివాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి దేవుని మందసాన్ని ముట్టుకుని చనిపోయాడు. ఒబేదేదోము కుటుంబంలో అలా కాదు, ప్రతిష్ట చేసుకుంది. ఆ కుటుంబమే ప్రతిష్ట చేసుకుంది. అందుకే బహు పరాక్రమశాలులు అయ్యారు. అన్ని విషయాల్లో దేవుడు వారిని దీవించాడు. బిడ్డలారా గమనించండి, మనము ఈ యొక్క ఒబేదేదోము గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము, అదేవిధంగా మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయాల్లో రాయబడి ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 15వ అధ్యాయము 6వ అధ్యాయం బాగా చదవండి, మొదటి దినవృత్తాంతాలు. అప్పుడు స్పష్టంగా కనపడుతుంది. బిడ్డలారా, మనం దీవించబడాలంటే మనం దేవునికి అర్పించుకోవాలి, మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. అది లేకుండా దేవుడు ఎవరిని కూడా దీవించడు. ఈ గమనికతో మీరు మెలకు కలిగి ఉంటారని ఆశపడుతున్నా. ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకుందాం. దేవునికి మహాగణుడానికి స్తోత్రాలు. ప్రతిష్ఠ చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశ్రయించిన కృపను వర్ధిల్ల చేయండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. మా హృదయాలను నీకు ప్రతిష్ఠ చేసుకుని నీలోనే నడిచే ధన్యతను దయచేయండి. రోగమైన, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆర్థికంగా, మానసిక, శారీరకంగా ప్రభు అన్ని విషయాల్లో నుంచి విడుదల దయచేయండి. నీ బిడ్డలు నూతన పరచండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి ప్రభు. చదువు లేని వారికి, జ్ఞానం లేని వారికి జ్ఞానమును దయచేయండి. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును దయచేయండి. నీ కృపా సన్నిధి కాంతిని బిడ్డలకు తోడుగుంచి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.